ఆపరేషన్ చేసి కడుపులో క్లాత్ వదిలేసిన ఘటన. సో ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళిన వారి గోస ఇది. సో ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు పెట్టలేక, ఆరోగ్యశ్రీ పనిచేయక, వాళ్ళకి హెల్త్ కార్డులు లేక ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి కడుపు నొప్పితో బాధపడుతున్న ఒక మహిళ ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ చేసి ఆ కడుపులోనే క్లాత్ వదిలేసిన ఘటన. సో వనస్థలిపురం ప్రభుత్వ హాస్పిటల్లో చోటు చేసుకుంది. ఎందుకు ఆపరేషన్ అయిన తర్వాత కూడా నాకు ఇంకా విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది, ఏమైంది అని చెప్పి మళ్ళీ అదే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఆ మహిళని గాంధీ హాస్పిటల్కి పంపించారు. సో గాంధీ హాస్పిటల్కి పంపించినప్పుడు ఏం చెప్పారు, ఆపరేషన్ చేసినాము కానీ ఇంకా మెరుగైన చికిత్స అందాలి మీకు, సో అందుకని మేము మీకు గాంధీ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాం, మీరు గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి అని. సో గాంధీ హాస్పిటల్కి అడుగుపెట్టిన మహిళలకు అర్థమైంది ఏంది అంటే, మళ్ళీ స్కాన్ చేసి చూస్తే అక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత గుడ్డని నా కడుపులో వదిలేసారు, అందుకని అది విపరీతంగా కడుపు నొప్పి వస్తుందని చెప్పి. సో ఇట్లాంటి సమయంలో మెడికో లీగల్ కేసులు పెట్టాలి. సో ఇంటిమేట్ చేసిన తర్వాతనే ఆపరేషన్ మళ్ళీ చేయాలి, కానీ అట్లాంటివి ఏమీ లేవు. సో అక్కడ నుంచి రావడం, ఆ మహిళలకి వాళ్ళు మాట్లాడుకుంటున్న విధానం అండ్ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఆపరేషన్ చేసి ఆ గుడ్డ ముక్క తీసిన తర్వాత తెలిసింది ఏంటంటే, వనస్థలిపురం ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో నిద్ర మత్తులో ఆపరేషన్ చేసిరని, నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసిరని, ఈమె ప్రాణాలు పోయినా మాకు సంబంధం లేదు, నాకేంది నేను చేయాలి కాబట్టి నేను చేసిన, ఆడొక నంబర్ కోసం అని చేసిరని ఆ మహిళకు అర్థమైంది. సో అర్థమైంది ఏంది అని అంటే, అక్కడ ఉండే పరిస్థితుల్లో ఆమెను మళ్ళీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం గాంధీకి పంపితే, అయ్యో ఇక్కడ డాక్టర్స్ వైద్యో నారాయణో హరి అంటారు కదా, నిజంగానే దేవుళ్ళలాగా నన్ను ఆదుకుంటున్నారు, నేను కడుపు నొప్పి ఇంకా భరించలేకపోతున్నా కాబట్టి గాంధీ హాస్పిటల్కి నాకు మెరుగైన చికిత్సకు పంపిస్తున్నారు అని నమ్మి వెళ్ళిన మహిళకి వనస్థలిపురంలో వైద్యో నారాయణో హరి కాదు, నిద్రమత్తులో ఉండే దిక్కుమాలిన డాక్టర్లు చేసిన ఆపరేషన్ వల్ల నాకు ఆరోగ్య సమస్యలతో నేను ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చినాను అని. తర్వాత గాంధీ హాస్పిటల్ ఉండే డాక్టర్లైనా సరే మళ్ళీ ఆపరేషన్ చేసిర్రు, ఆ గుడ్డ ముక్కని కడుపులో నుంచి తీసేసిర్రు, కానీ మెడికో లీగల్ కేస్ ఎక్కడా, ఏ అధికారికి ఇన్ఫార్మ్ చేసిండ్రు అంటే, వనస్థలిపురం ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడ డాక్టర్ల నిర్లక్ష్యానికి, అక్కడ డాక్టర్లు చేసిన పనితీరికి ఇక్కడ గాంధీ హాస్పిటల్లో ఉండే వైద్యులు వర్తాసు పలికే పరిస్థితి. మీరు ఏమైనా చేయండి, ప్రజల ప్రాణాలతో ఆడుకోండి, ఇట్లాంటి ఎమర్జెన్సీ కేసులు ఉంటే మాకు పంపించండి, మంచిగా ఉంటే మేము మళ్ళీ ఆపరేషన్ చేస్తాం, లేదు వాళ్ళు ఇంకా చేదాటిపోతే మీ పరిస్థితి చేదాటిపోయినరని మళ్ళీ మేము వాళ్ళకి చెప్పి పంపిస్తాం, లేదంటే అక్కడ ప్రైవేట్ మీకు పైసలు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చేయించుకోండి అని చెప్తాం. సో ఇదే తీరు కనిపిస్తుంది ప్రభుత్వం. సో మెడికో లీగల్ కేసు లేకుండా ఇట్లాంటి ఆపరేషన్స్ మళ్ళీ చేయడం వల్లనే వనస్థలిపురం ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్కి, గాంధీ హాస్పిటల్ డాక్టర్కి మధ్యలో ఏం జరిగింది అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.